నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సోమిన్ తనకు ఎంతో ఇష్టమైన ఓట్స్ బిస్కెట్స్ చేసుకుంటున్నాడు. ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ మనం బయట కొనుక్కునే ఓట్స్ బిస్కెట్స్ లాగానే ఉంటాయి. బట్ వాళ్ళు షుగర్ యూస్ చేస్తారు. మనం ఇక్కడ జాగ్రీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ యూస్ చేసి చేసుకుంటున్నాము. సోమిన్కి ఎక్కువగా బయట బిస్కెట్స్ చాక్లెట్స్ ఎక్కువ కొనియము. వాడికి ఈజీగా దగ్గు వచ్చేస్తుంది. అందుకే ఇంట్లోనే చేస్తూ ఉంటాను మోస్ట్లీ. అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే. బెల్లం, బాదం పొడి, గోధుమ పిండి, ఓట్స్ అండ్ నెయ్యి, కొంచెం బటర్ యూజ్ చేశాను. హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్. ఫస్ట్ నెయ్యి అండ్ బటర్ వేసి బెల్లంని కరగపెట్టుకొని పక్కకు పెట్టుకుంటాను. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటాను. వేరే బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, ఓట్స్, ఆల్మండ్ పౌడర్, సోడా అండ్ బేకింగ్ పౌడర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాను. సోమన్కి ఇలా వంట చేయడం అంటే చాలా ఇష్టం. నాకు అన్నిట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. కొంచెం మెస్సీ అవుతుంది, బట్ వాడికి ఇష్టం కాబట్టి నేను కూడా ఏమనను. మిక్సర్తో మిక్స్ చేస్తూ వాడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే వాడితోనే అన్ని చేపిస్తూ ఉంటాను. అలాగే వాడికి టైం పాస్ కూడా అవుతూ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, అన్నీ వాడే చేస్తానని నన్ను ఏది చేయనివ్వట్లేదు. నేను ఫస్ట్ టైం ఈ బిస్కెట్స్ ట్రై చేసినప్పుడు ఎలా వస్తాయో, అంత టేస్ట్ ఉంటాయో లేవో అనుకున్నాను. బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. బయట బేకరీలో దొరికేలాగే ఉంటాయి సేమ్. ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కొంచెం బటర్ వేసి కలుపుకున్నాను. అండ్ మనం ఫస్ట్ తయారు చేసుకున్న బెల్లం వాటర్ అందులో మిక్స్ చేసి కొంచెం ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి. సోమన్ చూడండి, నన్ను అస్సలు కలపనివ్వట్లేదు. వాడే కలుపుతానని. అయినా బాగానే మిక్స్ చేశాడు స్పూన్తో. వాడు ఏదో ఎక్స్పర్ట్ అయినట్టు సీరియస్గా చేస్తున్నాడు రెసిపీని. ఈ వీడియో నేను ఆఫ్టర్నూన్ షూట్ చేస్తున్నాను. వాడు పడుకునే టైం, కానీ బిస్కెట్స్ అంతా అయిపోయాకే పడుకుంటానని చేస్తున్నాడు. ముద్దలాగా అయ్యాక కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మేము ఓవెన్లో చేస్తున్నాము, సో ప్రీహీట్కి పెట్టుకున్నాను ఓవెన్. అంతలోపు ట్రేకి నెయ్యి రాస్తున్నాము. ఇలా అప్లై చేస్తే బిస్కెట్స్ ట్రేకి అతుక్కోకుండా వస్తాయి. ఇక 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి బాల్స్ లాగా చేసుకొని బిస్కెట్ షేప్ లాగా కొంచెం ప్రెస్ చేసుకొని ట్రే మీద పెట్టేసుకుంటున్నాము. ఆ బాల్స్ చేయడం చూసి సోమిన్ నేను కూడా చేస్తాను అని వాడు కూడా చేస్తున్నాడు. వాడికి అన్నీ ట్రై చేయాలని చాలా ఇంట్రెస్ట్. అలా ఇద్దరం కొన్ని చేసి మొత్తానికైతే అన్ని బిస్కెట్స్ చేసేసాము. దానికి పైన జస్ట్ షేప్ ఇవ్వడానికి ఫోర్క్తో అలా ప్రెస్ చేసాము. అది కూడా నేను చేస్తానని చెప్పి సోమిన్ చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ షేప్ వస్తే. ఈ బిస్కెట్స్ అన్నీ నేనే చేశాను, అన్నీ నేనే తినేస్తానని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక ఓవెన్లో పెట్టేశాము 180 degrees 30 minutes కోసం. సోమిన్ అయితే ఎప్పుడైతాయా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి వాడి రియాక్షన్. 30 minutesలో అయిపోయాయి. ఇంకా బయటికి తీశాను. చాలా బాగా వచ్చాయి. అవి చల్లారే వరకు వెయిట్ చేసి సోమిన్ బయటికి తీశాడు. ఇంకా చాలా ఈజీగానే వచ్చేసాయి, నెయ్యి రాసాం కాబట్టి. ఈ ఓట్స్ బిస్కెట్స్ మీరు కూడా ఎప్పుడైనా చేశారా? చేస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ మై వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేస్ట్ చేసి చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పాడు. అవన్నీ నాకే అని చెప్పి ఎవరికి కూడా టేస్ట్ చేయడానికి ఇవ్వట్లేదు. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.